కోవిడ్ నుండి ప్రేక్షకులు సినిమా థియేటర్లకొచ్చి సినిమాలు చూడటమే మానేశారు. ఓటీటీల్లోనే సినిమాలు వచ్చేయడంతో అందరూ ఇళ్లల్లోనే కూర్చొని సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఇదొకటే కారణం కాదు, మరొక కారణం సినిమా టికెట్ల ధరలు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లో ఒక మల్టీప్లెక్స్ కి వెళ్లి నలుగురు అంటే కుటుంబ సభ్యుల్లో హస్బెండ్, వైఫ్, 2 పిల్లలు గనక సినిమాలకు వెళ్లాలంటే 2000 నుండి 3000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే టికెట్లు పరంగా మాత్రమే కాదు, అక్కడ వెళ్ళాక ఏ బ్రేక్ లో పాప్కార్న్ తీసుకోవాలన్నా, ఏదైనా స్నాక్స్ తినాలన్నా, ఒక డ్రింక్ తాగాలన్నా మొత్తం కలిపితే ఒక 5000 రూపాయలు వదులుతున్నాయి. దీంతో ప్రేక్షకులు ఇంట్లోనే కూర్చొని ఓటీటీలో ఆ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అందరూ తీరిగ్గా కూర్చొని సినిమా చూస్తున్నారు. అలా కుదేలైపోతున్న సినిమా ఇండస్ట్రీకి ఊతమిచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది. సినిమా టికెట్ల రేట్లు అంటే అది ఏ థియేటర్ అయినా కావచ్చు, మల్టీప్లెక్స్ కావచ్చు, సింగిల్ స్క్రీన్ కావచ్చు, ఏదైనా సరే మొత్తం ట్యాక్సులు కలుపుకుని 200 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయాలని. అయితే ఎవరికన్నా అభ్యంతరాలుంటే 15 రోజుల్లో తెలియజేయమని ఆ ప్రభుత్వం అయితే తెలిపింది. కానీ మల్టీప్లెక్స్ ఓనర్లు మాత్రం తమ అభ్యంతరాలు తెలుపుతున్నారు. ఇది తమకు గిట్టుబాటు కాదు అంటున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది సరే, మరి ఇటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందేమో. అప్పుడైనా సినిమా ఇండస్ట్రీకి కొంత ఊతమిచ్చిన వాళ్ళమవుతామేమో. ఎందుకంటే 200 రూపాయలు గనక టికెట్ ఉంటే ఒక ఫ్యామిలీ హాయిగా వీకెండ్ లో ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇదే ప్రతిపాదనని 2 తెలుగు రాష్ట్రాలు కూడా తీసుకొస్తాయేమో చూడాలి.